వ్యభిచారం, మానవ రవాణా ఇవి చాలా సంక్లిష్టమైన సమస్యలు కదా. వీటిని పరిష్కరించడానికి మన దేశంలో ఒక ముఖ్యమైన చట్టముంది. అదే 1956 నాటి అనైతిక రవాణా నివారణ చట్టం. దీనినే మనం ఐటీపీ యాక్ట్ అని పిలుస్తాం. సో ఈరోజు మనం ఈ చట్టం గురించి వివరంగా తెలుసుకున్నాం. అయితే ఈ చట్టాన్ని అర్థం చేసుకోవాలంటే అది వ్యభిచారం అనే పదాన్ని ఎలా నిర్వచిస్తుందో ముందు మనం చూడాలి. సెక్షన్ 2F ప్రకారం దీని అర్థం వాణిజ్య ప్రయోజనాల కోసం వ్యక్తులను లైంగికంగా దోపిడీ చేయడం. చూడండి, ఈ నిర్వచనం చాలా ముఖ్యం. ఎందుకంటే చట్టం దృష్టి కేవలం వ్యక్తుల మీద కాదు, వాణిజ్యపరమైన దోపిడీ మీద ఉందని ఇది స్పష్టం చేస్తోంది. ఈరోజు మన చర్చలో ఈ 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు ఈ చట్టం ఉద్దేశమేంటి? ఇది ఎవరిని టార్గెట్ చేస్తుంది? ప్రదేశాలకు సంబంధించి రూల్స్ ఏంటి? బాధితుల రక్షణ, పునరావాసం ఎలా జరుగుతుంది? ఇంకా ఈ చట్టాన్ని ఎవరు ఎలా అమలు చేస్తారు? సరే, మరి మొదటిగా అసలు ఈ ఐటీపీ చట్టం అంటే ఏమిటి? దాని అసలు ఉద్దేశమేంటో చూద్దాం. ఏ చట్టానికైనా దాని పీఠికలోనే దాని ఉద్దేశ్యమేంటో స్పష్టంగా ఉంటుంది. ఈ చట్టం విషయంలో అది అనైతిక రవాణాను నివారించడం. ఇది కేవలం ఏదో ఒక రాష్ట్రానికో ప్రాంతానికో కాదు, మొత్తం భారతదేశమంతటా వర్తిస్తుందన్నమాట. సరే, మరి ఈ చట్టం ఎవరిని శిక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆశ్చర్యంగా ఇది ప్రధానంగా దోపిడీ చేసి లాభం పొందేవాళ్లపైనే దృష్టి పెడుతుంది. మొట్టమొదటి నేరం వేశ్యాగృహాన్ని నడపటం. సెక్షన్ 3 ప్రకారం మొదటిసారి ఈ నేరం రుజువైతే 1 నుండి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇంకో ముఖ్యమైన నేరం ఏంటంటే ఇతరుల వ్యభిచార సంపాదనపై జీవించడం. సెక్షన్ 4 కింద దీనికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇక అన్నిటికంటే తీవ్రమైన నేరాల్లో ఒకటి వ్యభిచారం కోసం ఒక వ్యక్తిని రవాణా చేయడం లేదా ప్రేరేపించడం. ఇది సెక్షన్ 5 కింద వస్తుంది. దీనికి 3 నుండి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చాలా కీలకమైన విషయం గమనించాలి. బాధితులు పిల్లలు లేదా మైనర్లు అయినప్పుడు శిక్షలు ఎంత కఠినంగా మారతాయో చూడండి. ఉదాహరణకు, సంపాదనపై జీవించడం అనే నేరానికి పెద్దల విషయంలో శిక్ష 2 ఏళ్లు అయితే, అదే పిల్లల విషయంలో ఏకంగా 7 నుండి 10 ఏళ్ల వరకు పెరుగుతుంది. దీన్ని బట్టి దోపిడీ నుండి యువతను రక్షించడం ఈ చట్టం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. చట్టం దోపిడీదారులను శిక్షిస్తుంది, అది సరే. కానీ వ్యభిచారం జరిగే ప్రదేశాల గురించి ఏమైనా నియమాలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. కొన్ని నిర్దిష్ట బహిరంగ ప్రదేశాలకు 200 మీటర్ల పరిధిలో వ్యభిచారం చేయడం నిషేధించబడింది. ఇది చాలా ముఖ్యమైన నియమం. మరి ఈ నిషేధిత ప్రదేశాలు అంటే ఏంటి? సెక్షన్ 7 ప్రకారం ఈ లిస్ట్లో ఇవి ఉన్నాయి: బహిరంగ ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, ఇంకా నర్సింగ్ హోంలు. అంటే కేవలం ప్రదేశమే కాదు, ప్రవర్తన కూడా నియంత్రించబడింది. సెక్షన్ 8 ప్రకారం ఏ బహిరంగ ప్రదేశంలోనైనా వ్యభిచారం కోసం ఇతరులను ప్రలోభపెట్టడం లేదా వేధించడం కూడా శిక్షార్హమైన నేరమే. ఇప్పటిదాకా మనం శిక్షల గురించి చూశాం. ఇప్పుడు చట్టంలోని మరో ముఖ్యమైన కోణం వైపు దృష్టి పెడదాం. అదే బాధితుల రక్షణ మరియు పునరావాసం. దీనికోసం ఎలాంటి చర్యలున్నాయి? బాధితులను రక్షించడానికి సెక్షన్స్ 16 మరియు 17లలో ఒక స్పష్టమైన ప్రక్రియ ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, పోలీసులు మేజిస్ట్రేట్ ఆదేశంతో ఒకరిని రక్షించి కోర్టు ముందు హాజరుపరుస్తారు. అక్కడ మేజిస్ట్రేట్ వాళ్ళ పరిస్థితిని విచారించి సంరక్షణ అవసరమని భావిస్తే 1 నుండి 3 సంవత్సరాల పాటు వాళ్లను ఒక సంరక్షణా గృహంలో ఉంచమని ఆదేశించవచ్చు. ఈ చట్టం కింద 2 రకాల సంస్థలుంటాయి. వీటి మధ్య తేడాని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకటి సంరక్షణా గృహం. పేర్లోనే ఉంది కదా, సంరక్షణ, రక్షణ అవసరమైన వాళ్ల కోసం. దీని లక్ష్యం సహాయం, పునరావాసం. రెండోది దిద్దుబాటు సంస్థ. ఇది దిద్దుబాటు అవసరమైన నేరస్తుల కోసం. దీని లక్ష్యం నిర్బంధం, క్రమశిక్షణ. ఈ చట్టంలో ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే ఒక ముఖ్యమైన అంశం ఉంది. సెక్షన్ 19 ప్రకారం వ్యభిచారంలో ఉన్న ఒక వ్యక్తి స్వయంగా ముందుకు వచ్చి తమను సంరక్షణ గృహంలో చేర్చమని మేజిస్ట్రేట్ను అభ్యర్థించవచ్చు. ఇది వాళ్లు సహాయం కోరడానికి ఒక మార్గాన్నిస్తుంది. సరే, చివరిగా
ఈ చట్టం కేవలం కాగితం మీద కాకుండా ఆచరణలో ఎలా అమలు చేయబడుతుందో చూద్దాం. దీనికి ఎవరు బాధ్యులు, విధానాలేంటి? ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడానికి సెక్షన్ 13 కింద ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్, రాష్ట్రాల మధ్య కేసుల కోసం ఒక ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు. వారికి సలహా ఇవ్వడానికి సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక సలహా సంఘం కూడా ఉంటుంది. సెక్షన్ 15 చట్టాన్ని అమలు చేసే అధికారులకు ఒక ముఖ్యమైన అధికారాన్ని ఇస్తుంది. ఒక నేరం జరుగుతోందని నమ్మడానికి గట్టి కారణాలుంటే వాళ్లు వారెంట్ లేకుండానే సోదా చేయవచ్చు. ఎందుకంటే ఆలస్యం చేస్తే సాక్ష్యాలు దొరక్కపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ అధికారం ఇచ్చారు. అయితే ఈ అధికారానికి ఒక రక్షణ కూడా ఉంది. సెక్షన్ 15 నుండే నేరుగా చూస్తే సోదాకు 2 లేదా అంతకంటే ఎక్కువ గౌరవనీయమైన నివాసితులు సాక్షులుగా ఉండాలి. వారిలో కనీసం ఒకరు మహిళ అయి ఉండాలి. ఈ నిబంధన ప్రక్రియలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. సరే, ఇదంతా చూశాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 ముఖ్యాంశాలు ఇవి. 1. ఇది వ్యభిచారాన్ని వాణిజ్య దోపిడీగా చూస్తుంది. 2. ఇది ప్రధానంగా దోపిడీ చేసేవాళ్లను శిక్షిస్తుంది. 3. బాధితుల రక్షణ, పునరావాసం కోసం ఒక వ్యవస్థను అందిస్తుంది. ఇక ఆఖరిగా పిల్లలు బాధితులైతే శిక్షలు చాలా చాలా కఠినంగా ఉంటాయి. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. 1956లో రూపొందించిన ఈ చట్టం నేటి ఆధునిక మానవ రవాణా వాస్తవాలను ఎంతవరకు పరిష్కరించగలదు?